విజయవాడలో కలుషిత నీరు తాగి ముగ్గురు చనిపోయిన ఘటనపై వీఎంసీ కమిషనర్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఏఈ సెక్రటరీ సహా 6గురిని సస్పెండ్ చేశారు. పైపుల మెయింటెనెన్స్ సరిగా లేదని తేలింది. వెంటనే క్షేత్రస్థాయి పనులకు ఆదేశించారు. మరో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. క్షేత్రస్థాయి పనులపై దృష్టి పెట్టారు అధికారులు. మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మరికొంతమంది అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. నీటి శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. కలుషిత నీరు కారణంగా ముగ్గురు దుర్మరణం చెందడంతో మొత్తం వీఎంసీ అధికార యంత్రాంగం అంతా కూడా అటు వీఎంసీ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, ఇంకొక పక్కన ఫుడ్ కంట్రోల్ యూనిట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మొత్తం అంతా ఒక్కసారిగా యుద్ధ రంగంలోకి దిగినట్టుగా యంత్రాంగం మొత్తం అంతా కూడా బయటకు వచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా అంటే మనం చూడొచ్చు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏంటి అనేది మొత్తం అంతా కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యుద్ధ ప్రాతిపదికన వచ్చి ఇక్కడ ఉండేటటువంటి ప్రతి సమస్య, ప్రతి సిచ్యువేషన్ని కూడా అనలైజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు చూడొచ్చు ఎవరికైనా ఏదైనా వెంటనే ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగింది అని కనుక వీళ్ళు తెలుసుకున్నట్టయితే కనుక ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళకి సెలైన్లు అవి పెట్టి కూడా ట్రీట్మెంట్ అది చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అది కూడా చేస్తున్నారు. మేడం చెప్పండి, ఈవిడ ఏ కారణంగా వచ్చి అడ్మిట్ అయ్యారు? మోషన్స్ అయినాయి. సో అంటే రీజన్ ఏమైనా పర్టికులర్గా ఫైండ్ అవుట్ అయింది? అంటే వాళ్ళు వాటర్ అనే చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ఒక ఆవిడ వచ్చారు. మేడం చెప్పండి, అడ్మిట్ అయ్యారు కదా, ఎట్లా, ఎందుకని మీరు అడ్మిట్ అయ్యారు? మోషన్స్ వల్ల. ఏమన్నా ఎందుకు, ఎప్పటి నుంచి అలాంటి పరిస్థితి ఉంది? మార్నింగ్ నుంచి ఉంది. సో అంటే ఇంతకు ముందు కూడా ఇదే రకంగా వాటర్ వచ్చేదా, ఇప్పుడు స్పెసిఫిక్గా కొత్తగా ఇలా ఉంది? కొత్తగా ఇలాగ వస్తుంది. సో అది పరిస్థితి. కొత్తగా ఈ వాటర్ ఈ రకంగా మారినటువంటి పరిస్థితుల్లో మోషన్స్ అవుతున్నాయి అని చెప్పి అడ్మిట్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ఆవిడ, ఈవిడికైతే సెలైన్ పెట్టి పడుకోబెట్టారు ఆవిడ్ని. ఆవిడకి సంబంధించి ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఏ కారణంగా మీరు అడ్మిట్ అయ్యారు? మోషన్స్ అవుతున్నాయి. ఎప్పటి నుంచి మోషన్స్ అవుతున్నాయి? 10-15 రోజుల నుంచి అవుతున్నాయి. 10-15 రోజుల నుంచి. ఇక్కడ నీళ్లు కండిషన్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా, ఇప్పుడు ఇలా తయారైందా? మేము కొంచెం ఈ వాడతాం, కొద్దిగా ఈ వాడతామండి. బోరు ఈ వాడతాం. అది మాకు తక్కువే వస్తాయి మంచినీళ్ళు, వచ్చినప్పుడు వాడతాం. సో ఇవి ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయి, కానీ ఈ మధ్య కాలంలో రంగులు రకరకాలుగా వస్తున్నాయి అంటున్నారు. అన్నకాడి నుంచి మేము అసలు వాడతల్లా. కానీ ఎందుకని మరి ఇంత ఆరోగ్య లోపాలు వస్తుంటే కంప్లైంట్లు ఏమైనా చేశారా? మేము చేయలేదండి, ఏం చేయలేదండి. అంటే పంపుల వాళ్ళు చేస్తూ ఉంటారు, మోటార్లు వేస్తూ ఉంటారు. మేము చేయలేదండి. సో అది పరిస్థితి. వీళ్ళైతే మోటార్లు వేసుకుని 1-2 అంటే ఇటు మినరల్ వాటర్ కావచ్చు, అటు బోర్ వాటర్ కావచ్చు, అన్ని రకాల వాటర్ వాడుతున్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా ఆరోగ్యం అయితే ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతున్నప్పటికీ ఇన్నాళ్ళకి మొత్తం యంత్రాంగం అంతా, అధికార యంత్రాంగం అంతా కదిలొచ్చి వీళ్ళ యొక్క పరిస్థితులను పట్టించుకుంటున్నారు అని కూడా ఇక్కడ పరిస్థితి అయితే అర్థమవుతుంది. అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన రెగ్యులర్ ల్యాబ్ ఏదైతే ఉందో, మొబైల్ ల్యాబ్, ఈ ల్యాబ్ కూడా ఇక్కడ కంటిన్యూగా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం అన్ని రకాల విఎంసీ వెహికల్స్ కూడా ఈ ప్రాంతంలోనే పనిచేయడం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ కంప్లీట్గా పారిశుధ్యానికి ఇంత అంటే ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరిగితే తప్ప అధికారులందరూ కదిలి రారా, ప్రజా ఆరోగ్యం మీద ఇన్నాళ్ళకి దృష్టి పెట్టింది అన్న విధంగా కూడా ఇక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ,